ఈ రోజుల్లో చాలామంది బైబిల్ ప్రవచనాల గురించి తెలుసుకోవాలని ఆసక్తి చూపిస్తున్నారు. కానీ అదే సమయంలో ఎంతో గందరగోళానికి కూడా గురవుతున్నారు. దేవుడు ప్రవచనాలను మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఇవ్వలేదు. ఈ చీకటి లోకంలో దేవుని వాక్యం ఒక వెలుగులాంటిది. నశించిపోతున్న వారికి అదొక హెచ్చరిక, నమ్మకంగా ఉన్నవారికి అదొక గొప్పదైన ఆదరణ. ప్రకటన గ్రంథం కేవలం క్రీస్తు విరోధి గురించి మాత్రమే కాదు. అసలు ప్రకటన గ్రంథం మొదటి వచనమే ఇది యేసుక్రీస్తు యొక్క ప్రత్యక్షత అని చెబుతోంది. ఇది ఆయన మహిమను, ఆయన అధికారాన్ని, ఆయన విజయాన్ని చూపిస్తోంది. మనం ప్రస్తుతం ఎక్కడున్నాం? దేవుని టైంలైన్లో మొట్టమొదటి దశలోనే ఉన్నాం. దాని పేరు సంఘకాలము, ద చర్చ్ ఏజ్. యేసుక్రీస్తు మొదటి రాకడకు మరియు ఆయన రెండవ రాకడకు మధ్య ఉన్న సమయమే ఈ సంఘకాలం. ఇది కృపాకాలం. దేవుడు పాపులను పశ్చాత్తాపపడమని పిలుస్తున్న కాలం ఇది. ఈరోజు రక్షణ ద్వారం ఇంకా తెరిచే ఉంది. ఈరోజు నువ్వు సువార్త విని పాపాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తును నమ్ముకుంటే దేవుడు నిన్ను రక్షిస్తాడు. దేవుడు సంఘాన్ని భూమి మీద ఉంచింది కేవలం ప్రవచనాలను లెక్కపెట్టడానికి కాదు, నశించిపోతున్న ఆత్మలకు సువార్త ప్రకటించడానికి. మనమంతా ఉప్పుగా, వెలుగుగా ఉండాలి. కాని ఈ సంఘకాలం ముగింపుకు వస్తున్న కొద్దీ ఏమవుతుంది? రెండవ దశ భయంకరమైన అబద్ధపు బోధలు మరియు దేవుని వాక్యాన్ని వదిలేసి విశ్వాసభ్రష్టులవడం. క్రీస్తు విరోధి బహిరంగంగా ప్రపంచ వేదిక మీదకు రాకముందే వాడి ఆత్మ ఇప్పటికే ఈ లోకంలో పనిచేయడం మొదలుపెట్టింది. వాక్యం చెబుతోంది, ఇదివరకే అనేకులైన క్రీస్తు విరోధులు బయలుదేరియున్నారు. అంటే క్రీస్తు విరోధి అకస్మాత్తుగా రాడు. వాడిని అంగీకరించడానికి ఈ లోకం అప్పటికే సిద్ధం చేయబడి ఉంటుంది. మత్తయి 24వ అధ్యాయంలో యేసయ్య ఏమన్నారు? అనేకులు నా పేరట వచ్చి మిమ్మల్ని మోసపరుస్తారు. యుద్ధాలు, భూకంపాలు, కరువులు, తెగుళ్లు వస్తాయి. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారిపోతుంది. వీటన్నింటినీ చూసి మనం భయపడకూడదు. ఇవి నొప్పుల ప్రారంభం మాత్రమే. ఒకసారి మీ చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించండి. దేశాలు అట్టుడుకుతున్నాయి. టెక్నాలజీ మనిషి చేతులు దాటిపోతోంది. పాపాన్ని ఈరోజు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సమాజంలో దేవుని భయం పోయింది. చర్చిలు చల్లబడిపోతున్నాయి. ఈరోజు జనాలకు పశ్చాత్తాపం లేని మతం కావాలి. శిక్ష గురించి చెప్పని దేవుడు కావాలి. పరిశుద్ధత లేని పరలోకం కావాలి. కానీ దేవుని వాక్యం రాజీ పడదు. తరువాత జరగబోయే మూడవ అతిపెద్ద అద్భుతం సంఘ ఎత్తబాటు. దేవుడు తన సంఘాన్ని, తన వధువును తన దగ్గరకు తీసుకువెళ్లే సమయం వస్తుంది. 1 తెస్సలోనికలు 4లో పౌలంటున్నాడు, ప్రభువు ఆర్భాటంతోనూ ప్రధానదూత శబ్దంతోనూ దేవుని బూరతోనూ పరలోకం నుండి దిగివచ్చును. క్రీస్తునందిండి మృతులైన వారు మొదట లేతురు. ఆ మీదట సజీవులమై నిలిచియుండు మనము ప్రభువును ఎదుర్కొనుటకు మేఘముల మీద కొనిపోబడుతుము. ఇది క్రైస్తవులకు దేవుడిచ్చిన అతిపెద్ద నిరీక్షణ. యేసయ్య ఎప్పుడు వస్తాడో ఆ దినమైనను ఘడియైనను ఎవరికీ తెలియదు. కానీ మనం ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండాలి. సంఘం ఎత్తబడిన తరువాత పరలోకంలో జరిగే 4వ ఘట్టం క్రీస్తు న్యాయపీఠం. ఈ తీర్పు ఒక క్రైస్తవుడు పరలోకం వెళతాడా, నరకం వెళతాడా అని నిర్ణయించడానికి కాదు. రక్షణ అనేది యేసుక్రీస్తు రక్తం ద్వారా ఉచితంగా దొరికింది. కానీ 1 కొరింథీలకు 3వ అధ్యాయం ప్రకారం ఈ తీర్పు మనం భూమి మీద చేసిన క్రియలకు ప్రతిఫలం ఇవ్వడానికి. దేవుడు నువ్వేం చేశావో మాత్రమే చూడడు, ఎందుకు చేశావో కూడా చూస్తాడు. మనుషుల ముందు గొప్పగా కనబడినవి దేవుని అగ్నిలో కాలిపోవచ్చు. దేవుని కొరకు నువ్వు పడిన ప్రతి కన్నీటి బొట్టుకు, నువ్వు చేసిన ప్రతి ప్రార్థనకు, నమ్మకంగా చేసిన ప్రతి సేవకు క్రీస్తు స్వయంగా నీకు కిరీటాలిచ్చే సమయమది. నిన్ను నువ్వు పరిశీలించుకో. నీ పనులు అగ్నిలో నిలబడతాయా? పరలోకంలో సంఘానికి కిరీటాలిస్తుంటే ఇక్కడ భూమి మీద 5వ ఘట్టం మొదలవుతుంది. అదే శ్రమల కాలము. భూమి మీద నుండి కోట్లాది మంది పరిశుద్ధులు ఒక్కసారిగా మాయమైపోయేసరికి ప్రపంచం ఊహించని భయంలోకి, గందరగోళంలోకి పడిపోతుంది. ఆర్థిక వ్యవస్థలు కూలిపోతాయి. సమాజం భయంతో వణికిపోతుంది. మాకు కాపాడే నాయకుడు కావాలి అని లోకం ఏడుస్తుంది. ఆ సమయం కోసమే కాచుకుని కూర్చున్న క్రీస్తు విరోధి రంగప్రవేశం చేస్తాడు. క్రీస్తు విరోధి మొదట్లో రాక్షసుడిలా కనబడడు. ఒక శాంతిదూతలా, సమస్యలన్నీ తీర్చే తెలివైన రాజనీతిజ్ఞుడిగా, అందరివాడిగా వస్తాడు. ఇశ్రాయేలు దేశంతో 7 సంవత్సరాల శాంతి ఒప్పందం చేస్తాడు. కానీ 3.5 సంవత్సరాల తరువాత వాడి అసలు రూపం బయటపడుతుంది. వాడు గుడిలో కూర్చుని తన్ను తాను దేవుడిగా ప్రకటించుకుంటాడు. భూమి మీద ఎన్నడూ చూడని మహాశ్రమలు మొదలవుతాయి. ఎవరైతే ఆ క్రీస్తు విరోధి ముద్రలు తీసుకోరో వాళ్లు దారుణంగా చంపబడతారు. కాని దేవుడు ఆ శ్రమల కాలంలో కూడా యూదుల్లోంచి 1,44,000 మంది సాక్షులను లేపి సువార్త ప్రకటిస్తాడు. ఆ 7 సంవత్సరాల చీకటి తరువాత 6వ ఘట్టం
దేవుని రెండవ రాకడ. మొదటిసారి పశువుల తొట్టిలో ఒక దీనుడిగా వచ్చాడు, కానీ ఈసారి సర్వలోకాధిపతిగా, రాజులకు రాజుగా రాబోతున్నాడు. ప్రకటన 19 చెబుతోంది, ఆకాశం తెరవబడగా ఇదిగో ఒక తెల్లని గుర్రం, దానిమీద కూర్చున్నవాడి పేరు నమ్మకమైనవాడు, సత్యవంతుడు. ఆయన నోటి నుండి వాడి అయిన ఖడ్గం వస్తోంది. క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త క్రీస్తు మీద యుద్ధం చేయడానికి అర్మగెద్దము దగ్గర గుమిగూడుతారు. కానీ యుద్ధం జరగదు. యేసయ్య నోటి మాటతో శత్రువులందరూ నాశనమైపోతారు. క్రీస్తు విరోధి మరియు అబద్ధ ప్రవక్త ప్రాణాలతోనే అగ్నిగుండంలో పడవేయబడతారు. సాతాను 1000 సంవత్సరాలు బంధించబడతాడు. తరువాత 7వ ఘట్టం, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలన. యేసుక్రీస్తు స్వయంగా ఈ భూమిని 1000 సంవత్సరాలు పరిపాలిస్తాడు. అప్పుడు పేదరికముండదు, రోగాలుండవు, అన్యాయముండదు, సింహాలు గొర్రపిల్లలు కలిసి మేస్తాయి, పాపముండదు, పరిశుద్ధత భూమి అంతా నిండుతుంది. నిజమైన నీతిగన పరిపాలన అంటే ఎలా ఉంటుందో దేవుడు యావత్ సృష్టికి చూపిస్తాడు. కానీ 1000 సంవత్సరాల తరువాత దేవుడు సాతానును కొద్దికాలం వదిలేస్తాడు. వాడు మళ్లీ వచ్చి మనుషులను మోసం చేస్తాడు. దీని అర్థమేంటో తెలుసా? మనిషికున్న అతిపెద్ద సమస్య దారిద్ర్యం కాదు, రాజకీయం కాదు, మనిషి హృదయంలో ఉన్న పాపం. 1000 సంవత్సరాలు క్రీస్తు పరిపాలన చూసినా సరే దేవునిపై తిరుగుబాటు చేస్తారు. దేవుని అగ్ని ఆకాశం నుండి దిగి వాళ్లను భస్మం చేస్తుంది. సాతాను శాశ్వతంగా అగ్నిగుండంలో పడవేయబడతాడు. వాడికి ఎప్పటికీ ఎవరినీ మోసం చేయలేడు. ఆ తరువాత జరిగేదే 8వ ఘట్టం, భయంకరమైన ధవళ సింహాసన తీర్పు. దేవుని ముందు పుస్తకాలు విప్పబడతాయి, జీవగ్రంథము తెరవబడుతుంది. దేవుని రక్షణను తిరస్కరించిన ప్రతి ఒక్కరూ దేవుని ముందు నిలబడాలి. ప్రతి రహస్య పాపమూ బయటకు వస్తుంది. అక్కడ ఎలాంటి సాకులు ఉండవు. నా పేరు జీవగ్రంథంలో ఉందా లేదా అది ఒక్కటే ముఖ్యం. అందులో పేరు లేని ప్రతి ఒక్కరూ అగ్నిగుండంలో పడవేయబడతారు. దేవుని తీర్పు ఖచ్చితమైనది. కానీ దేవుని బిడ్డల టైంలైన్ తీర్పుతో ముగించదు, అది మహిమతో ముగుస్తుంది. ప్రకటన 21 ప్రకారం దేవుడు నూతన ఆకాశమును, నూతన భూమిని సృష్టిస్తాడు. పవిత్ర పట్టణమైన నూతన యెరూషలేము పరలోకం నుండి దిగివస్తుంది. ఇదిగో, దేవుని నివాసము మనుష్యులతో కూడా ఉన్నది. ఆయన మన కన్నీటి బిందువులన్నిటినీ తుడిచివేస్తాడు. ఇక మరణముండదు, దుఃఖముండదు, ఏడుపుండదు, నొప్పి ఉండదు. యేసయ్యతో మనం శాశ్వతంగా సదాకాలం ఉండిపోతాం. నా ప్రియమైన సహోదరీ సహోదరుడా, ఈ అద్భుతమైన జీవితం నీకు కావాలా? ఆ భయంకరమైన తీర్పు నుండి నువ్వు తప్పించుకోవాలా? ఈరోజే, ఇప్పుడే యేసయ్య దగ్గరకు రా. నీ పాపాలను ఒప్పుకో. నాతో పాటు ఈ ప్రార్థన చెయ్యి. యేసయ్యా, నేను పాపిని. నాకోసం నువ్వు సిలువపై రక్తం చిందించావని నేను నమ్ముతున్నాను. ఆ మహాశ్రమలకు, ఆ తీర్పు దినముకు నేను భయపడుతున్నాను. ఈరోజే నా పాపాలను కడుగు. నా పేరు జీవగ్రంథంలో రాయి. సంఘం ఎత్తబడినప్పుడు నన్ను కూడా నీతో తీసుకువెళ్ళు నాయనా. నన్ను, నా కుటుంబాన్ని నీ రాకడ కొరకు సిద్ధపరచు. ఆమెన్. నా ప్రియమైన స్నేహితులారా, ఈ ప్రార్థన మీరు మనస్ఫూర్తిగా చేసి ఉంటే కామెంట్స్లో నేను నీ రాకడ కొరకు సిద్ధంగా ఉన్నాను ప్రభువా అని టైప్ చేయండి. ఆ దేవుడు మిమ్మల్ని, మీ కుటుంబాన్ని రాకడకై సిద్ధపరచునుగాక. గాడ్ బ్లెస్ యూ. Strength in grace. It's all about Jesus.